నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం నేస్తాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబిలమ్మ చెప్పే నీతి కథలను విని మంచి అలవాట్లను అలవర్చుకోండి. అనగనగా ఒక గులాబీ తోటలో రంగురంగుల రెక్కలతో ఒక అందమైన సీతాకోక చిలుక ఉండేది. అది చూడడానికి ఎంత అందంగా ఉందో అంతే స్థాయిలో దానికి గర్వము ఉండేది. ఎవరినైనా చాలా తక్కువగా చూడడం, తాను గొప్ప అని చెప్పుకోవడం దానికి అలవాటు. ఒకరోజు ఆ తోటలోకి ఒక చిన్న ఏనుగు పిల్ల వస్తుంది. సీతాకోక చిలుక దాని చెవి మీద వాలుతుంది. నా చెవి మీద ఎవరు అని అడుగుతుంది ఏనుగు. నన్ను గుర్తుపట్టలేవా? నేనే. ఈ తోటలోనే కాదు, ఈ అడవిలోనే కాదు, ఈ భూమి మీదే అత్యంత అందమైన జీవిని, సీతాకోక చిలుకను అంటుంది గర్వంతో. ఏనుగు నవ్వుతూ, బాగుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఎగిరే స్వేచ్ఛ నాది. నువ్వు నాలా ఎగరగలవా అని ఎంతో గర్వంతో అడుగుతుంది సీతాకోక చిలుక. లేదు అంటుంది ఏనుగు నిర్మలమైన చిరుహాసంతో. తొండం నీకు ఉంది, నాకు ఉంది, కానీ నా తొండంతో నేను పూల మకరందాన్ని తీయగలను, నువ్వు తీయలేవులే అంటుంది మరింత బడాయిగా సీతాకోక చిలుక. నీకెన్ని కాళ్ళున్నాయి అంటుంది సీతాకోక చిలుక. 4 అంటుంది ఏనుగు. నాకు 6 కాళ్ళున్నాయి, ఇందులో కూడా నేనే నీకంటే గొప్పదాన్ని అంటుంది ఎంతో గర్వంగా. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుంటాయి. పెద్ద గాలి వీస్తుంది. ఆ గాలికి సీతాకోక చిలుక ఎగరలేక ఎగిరిపోతూ చెట్టుకు తాకి గాయపడుతుంది. రెక్కలు ముడుచుకుని భూమి మీద కూలిపోతూ నన్ను కాపాడండి, రక్షించండి అంటూ అరుస్తుంది. అరుపు విన్న ఏనుగు పిల్ల ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన తొండాన్ని సీతాకోక చిలుక వైపు చాపి చాలా నిశ్చలంగా దానిని ఆపుతుంది. గాయపడిన సీతాకోక చిలుకను జాగ్రత్తగా ఆ పెరట్లో పెడుతుంది. చెట్ల నీడలో కూర్చోబెట్టి నీళ్లు ఇస్తుంది. సీతాకోక చిలుక కళ్ళలో నీరు తిరుగుతుంది. నేను నిన్ను నిందించాను, చిన్న చూపు చూశాను, కానీ నువ్వు నన్ను కాపాడావు అంటుంది వినయంగా. ఏనుగు చిరునవ్వుతో, ప్రేమ, సహాయం అనేది రంగుల్ని చూసి, అందాన్ని చూసి ఇచ్చేది కాదు. అందాన్ని కలిగి ఉండడం గొప్పదనం కాదు, మంచి మనసు కలిగి ఉండడం గొప్పదనం అంటుంది ఏనుగు. ఆ రోజు నుండి సీతాకోక చిలుక గర్వాన్ని విడిచిపెడుతుంది. తన అందాన్ని పొగుడుకోవడం మానేస్తుంది. ప్రతి జీవిని గౌరవించాలనే గుణాన్ని అలవర్చుకుంటుంది. ఎగరగలగడం గొప్పదనం కాదు, మనం నేల మీద ఉన్నా మరొకరిని పైకెత్తగలగడమే నిజమైన గొప్పతనం. గర్వంతో కాదు, వినయంతో, సహాయంతో జీవించేవారే నిజంగా అందరినీ గెలవగలరు అనే విషయం ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. గర్వం చాటుకోవడం కన్నా ఇతరులకు తోడ్పడే మనసు ఉన్నవారే నిజమైన గొప్పవారు అని ఈ కథ మనకు మంచి నీతిని బోధిస్తోంది.